హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందులో కొబ్బరికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. కొబ్బరికాయ పచ్చడి చేయాలి అంటే ముప్పేటకాయ అవసరం. అందులో కొన్ని పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, నిమ్మకాయంత చింతపండు, పోపు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కొంచెం ఆవాలు, 4 ఎండుమిరపకాయలు ఇవి తీసుకొని ముందు మూకుళ్ళో వేసి వేపాలి. ఇవన్నీ ముందు ఇంగ్రీడియంట్స్ తీసేసుకున్న తర్వాత కొబ్బరికాయ ఇలా ముక్కలుగా చేసుకోవాలి. మూకుడు పెట్టి నూనె పోసి పప్పులు ముందుగా వేయించేసుకొని తర్వాత కొంచెం ఆవాలు వేసి చిటపటమన్న తర్వాత కొంచెం ఆ ఎండుమిరపకాయలు కూడా వేసుకొని దాన్ని చేయాలి. ఎప్పుడు కొబ్బరికాయ ముప్పేటకాయ అయితే పచ్చడి చక్కగా స్మూత్గా మృదువుగా పచ్చడి చాలా రుచిగా వస్తుందన్నమాట. ముద్ర అయితే పీచులా ఉంటుంది, లేత అయితే జిగురుగా వచ్చేస్తుంది. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొబ్బరికాయ ఎప్పుడు ముప్పేటకాయ ఉండాలన్నమాట. అంటే చినిగితే పాలు వచ్చేలాగా. వచ్చేసరికి కదా మిరపకాయలు వేసాను, పోపు వేగిపోయింది, అందులోనే పచ్చిమిరపకాయలు వేసేయాలి. వేసి కొంచెం రంగు మారిపోయిన తర్వాత స్టవ్ కట్టేసాను. తర్వాత కొబ్బరికాయ ముక్కలు కూడా ఆ వేడిలోనే కొంచెం వేసేస్తే అటు ఇటు వేగిపోతాయి అన్నమాట. మరి మరుగుతున్నప్పుడు వేస్తే మళ్ళీ కొబ్బరికాయ వేగిపోతే టేస్ట్ మారిపోతుంది. సో కాబట్టి ఆ వేడి పోయి కట్టేసిన తర్వాత ఈ కొబ్బరికాయలు వేసి కొంచెం వేయాలి. అందులో ఈ పసుపు, ఉప్పు, చింతపండు అన్నీ వేసేసి ఉంచాలి. ఎప్పుడు కొబ్బరికాయ పచ్చడి చేసినా కొంచెం చల్లారిన తర్వాత దాన్ని అప్పుడు మిక్సీలో వేసుకొని దాన్ని రుబ్బాలి. ఉప్పు, పసుపు కూడా వేసేసాను అందులో. ఇక రుబ్బడమే తర్వాయి. మిక్సీలో వేసుకున్నాను. ఇదిగో మిక్సీలో కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత పచ్చడి ఎలా ఉందో చూసారా, ఎంత స్మూత్గా వచ్చిందో. అలాంటి పచ్చడి మనం ముందు తీసేయాలి. కావాలి అంటే ఈ పచ్చడిలో మనం పోపు వేసుకోవచ్చు. కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కరివేపాకు. లేదు నేను మాత్రం ఇలాగే తింటాను, నాకు ఇలాగే ఇష్టం. సో ఆ పచ్చడిని గిన్నెలో తీసుకున్నాను. చూడండి గిన్నెలో ఎంత బాగుందో పచ్చడి. ఆ పచ్చడిని వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఎంత బాగుంటుందో చూడండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. కొబ్బరికాయ పచ్చడి తినాలి అంటే ఈ విధంగానే చేసుకుంటే చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది. నేను అలాగే చేసుకుంటాను. ఎన్నో రకాలుగా కొబ్బరికాయ పచ్చడి చేసుకోవచ్చు. పెరుగు పచ్చడి చేసుకోవచ్చు, ఇంకో రకంగా చేసుకోవచ్చు, తెల్ల పచ్చడి చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా చేసుకుంటే కొబ్బరికాయ పచ్చడి రుచిగా అన్నం అంతా దీంతో తినేయాలన్నంత టేస్టీగా ఉంటుందన్నమాట. అది వేడి అన్నంలో కొబ్బరికాయ పచ్చడి వేసి కాస్త నెయ్యి వేసి కలుపుకొని తింటే మజా చాలా బాగుంటుంది.